అసహనంలో ట్రంప్ నోటికొచ్చిన కారు కూతలు కూస్తున్నాడు. పోనీ ఆ మాటలేమైనా ఇరాన్ని భయపెడుతున్నాయా అంటే అది లేదు. రివర్స్లో ట్రంప్నే ర్యాగింగ్ చేస్తున్నారు. ఈ మంటల్లో ట్రంప్ మాటలు మరీ హద్దులు మీరుతున్నాయి. లేటెస్ట్ గా బూతులతో ఇరాన్ మీద విరుచుకుపడ్డాడు. ట్రంప్ శాంతి ఒప్పందమా లేకపోతే హర్మూజ్ జలసంధి తెరవడమో ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ ట్రంప్ ఇరాన్ కు 48 గంటలు డెడ్ లైన్ విధించినా ట్రంప్ మరోసారి ఇరాన్ ను హెచ్చరించాడు. అయితే ట్వీట్ లో బూతు పదాలు కూడా చేరాయి. హర్మూజ్ ని తెరవకపోతే ఇరాన్ లోని విద్యుత్ ప్లాంట్లు వంతెనలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ ను హెచ్చరించాడు. యుద్ధంలో ఆశించిన ఫలితాలు రాకపోవటం, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ తెరిపించకపోవడంతో ట్రంప్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. అది ఆయన మాటల్లోనే తెలుస్తుంది. గతంలో ఇరాన్ కు 48 గంటల సమయం ఇచ్చాడు. తర్వాత 5 రోజులు, ఆపై 10 రోజులు పొడిగించాడు. ఏప్రిల్ 7వ తేదీలో ఈ గడువు ముగుస్తుంది. మరోపక్క ఇరాన్ ఎయిర్ స్పేస్ స్వాధీనం చేసుకున్నామని ట్రంప్ ప్రకటించిన వెంటనే ఇరాన్ అమెరికాకు చెందినటువంటి అత్యాధునిక F-35 యుద్ధ విమానాలను కూల్చివేసింది. అదే సమయంలో చైనా, రష్యాల కోసం దాచినటువంటి అత్యంత ఖరీదైన జాస్మో ER మిసైళ్లను ఇప్పుడు ఇరాన్ పై వాడుతున్నారు. ఇవి ఒక్కొక్కటి $15 లక్షల విలువైనవి. వీటిని తిరిగి తయారు చేయడానికి 5 ఏళ్లు పడుతుంది. ఇటు చూస్తే నాటో దేశాలు అమెరికాకు సహకరించడం లేదు. గల్ఫ్ దేశాలు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల మధ్య ఇరాన్ను ఉద్దేశించి అత్యంత అభ్యంతరకరమైన భాషను వాడాడు ట్రంప్. ఓవరాల్గా ఇరాన్ను ఓడించడం అంత సులభం కాదని యుద్ధం నిరూపిస్తోంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.